Hey guys, welcome back to another video. First of all, thank you so much అందరికి. ఎందుకంటే లాస్ట్ 3-4 వీడియోస్ కి మంచి రీచ్ వచ్చింది. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తున్నారని నేను కూడా మీకోసం మంచి వీడియోస్ అన్ని తీసుకొస్తా. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన వీడియోని తీసుకొని వచ్చాను మీకోసం. అదేంటంటే వై ఇండియన్ ఉమెన్ ఆర్ అన్సాటిస్ఫైడ్. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం 20K దగ్గరలో ఉన్నాం. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, 20K సెలబ్రేషన్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా టాపిక్లోకి వెళ్తే, మీరు రేషియల్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ వీటన్నిటి గురించి వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీ ఇన్ ప్లెజర్ గురించి విన్నారా? డ్యూరెక్స్ ఇండియా రీసెంట్గా ఒక సర్వే చేసింది. దాంట్లో ఏం చెప్తుందంటే, ఇండియాలో ప్లెజర్ ఇన్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుందంట. ఇండియాలో 70% ఉమెన్ అన్సాటిస్ఫైడ్తో ఉన్నారంట. ఇంకొక సర్వే ఏం చెప్తుందంటే 45% ఇండియన్ ఫీమేల్స్ డైలీ వాళ్ళ ఆర్గాజమ్స్ని ఫేక్ చేస్తున్నారంట. అంటే మీకు అర్థమైంది అనుకుంటా, అర్థం అవ్వకపోతే ఒకసారి అర్థం చేసుకుని ట్రై చేయండి. అయినో చాలా మందికి ఈ టాపిక్ కాంట్రవర్షియల్, సెన్సిటివ్ అండ్ బోల్డ్. కానీ ఒక్కసారి నండి, ఈ వీడియో యొక్క ఉద్దేశం మిమ్మల్ని అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడానికి మాత్రం అస్సలు కాదు. అంతేకాదు, కుదిరితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళ ముందు కూడా కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో సొసైటీలోని కొన్ని ప్రశ్నలకు సవాల్ విసిరేలా ఉంటుంది. ఈ రోజుల్లో ఫీమేల్ ప్లెజర్ని ఇండియాలో ఎంత గలీజ్గా చూస్తున్నారంటే, ఇండియా టుడే ఒక రిపోర్ట్స్ ప్రకారం క్లిటోరస్, ఇది ఒక ఫీమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ ఉండే ఒక పార్ట్. ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఈ క్లిటోరస్ని సోర్స్ ఆఫ్ సిన్ పేరుతో కట్ చేస్తారంట. అంతేకాదు, మన దేశంలో దీని ఒక క్రూరమైన సాంప్రదాయంగా కూడా భావిస్తారంట. ఎందుకంటే కేవలం ఆ గర్ల్ ప్యూర్గా ఉండటానికి. దీన్నే మన దేశంలో ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అని కూడా అనుకుంటారంట. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇప్పటిదాకా ఈ FGMని ప్రివెంట్ చేయడానికి ఎవ్వరు ఒక్క రూల్ కూడా తీసుకురాలేదు. క్లిటోరల్ హుడ్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఇండియా FGMకి గ్లోబల్ హబ్గా మారుతుందంట. ఎందుకంటే ఆస్ట్రేలియా, UK, కెనడా లాంటి అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ పిల్లలకు FGM చేయించడానికి మన ఇండియాకి తీసుకొస్తారంట. అంటే ఈ ప్రాబ్లం ఓన్లీ ఇండియాలో ఉన్న అమ్మాయిలే మాత్రం అస్సలు కాదు. ఇంకా కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అయితే ఇంకొక దరిద్రమైన ఆచారం కూడా ఉందంట. అదేంటంటే, ఒక ఫీమేల్ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత ఆ క్లిటోరస్ అనే పార్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేయిస్తారంట. ఎందుకంటే ఇంకెప్పుడు ఆ ఫీమేల్ ప్రెజర్ని ఫీల్ అవ్వకూడదని ఒక క్రూరమైన ఆలోచనతో. ఇన్ఫ్యాక్ట్ 2017 డేటా ప్రకారం UK లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 5000 FGM కేసెస్ వచ్చినాయంట. అది కూడా జస్ట్ 1 ఇయర్లో. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్స్ కంటే అప్పటి ఆ జనరేషన్స్ చాలా బెటర్. ఎందుకంటే ఈ పాపులర్ బిలీఫ్స్ అన్నిటికీ విరుద్ధంగా ఏన్షియన్ టైమ్స్లో, అంటే మన ఇండియన్ కల్చర్లో ఎప్పుడు కూడా ఫీమేల్ ప్రెజర్ని గలీజ్ ఏం చూడలే. పాతకాలం నుండి అయినా ఇలాంటి టాపిక్స్ని ఉష్ టాపిక్స్ లాగా కూడా ఏం చూడలే. ఎందుకంటే ఇది చూడండి ఒకసారి, ఈమెని రతి అంటారు, గాడెస్ ఆఫ్ ఫీమేల్ ప్లెజర్ కూడా పిలుస్తుంటారు. ఈమె కామదేవ, అంటే గాడ్ ఆఫ్ లవ్ అండ్ ప్లెజర్ యొక్క భార్య. గుర్తుంచుకోండి, తన చైల్డ్ బర్త్కి అండ్ మదర్హుడ్కి దేవత కాదు. ఈమె ఓన్లీ ఫీమేల్ ప్లెజర్కి మాత్రమే దేవత. మనం ఫీమేల్ ప్లెజర్ గురించి మాట్లాడితే మన మహాభారతంలోని సెక్షన్ 12లో కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఒకసారి ఇంద్రుడు బాంగస్వాన అనే ఒక రాజుని స్త్రీగా మారి జీవితాంతం స్త్రీగానే ఉందని చెప్పిస్తాడంట. కానీ కొంతకాలం తర్వాత అదే ఇంద్రుడు మళ్ళీ మనసు మార్చుకుని ఆ రాజు దగ్గరికి వెళ్ళి, వద్దు నువ్వు మళ్ళీ నిన్ను అబ్బాయిలాగా మారుద్దామని అనుకుంటున్నా అంటే, ఆ రాజు మాత్రం ఏమంటాడంటే తెలుసా, అప్పుడు లేదు నేను ఇట్లనే ఉంటా అని ఇంద్రునితో చెప్పిందంట. ఎందుకంటే అతను అబ్బాయి శరీరంలో ఉన్నదానికంటే అమ్మాయిలాగా ఉన్నప్పుడే అతను చాలా ఎక్కువ ఆనందం దొరుకుతుందంట. అంతేకాదు, సీమా ఆనంద్ అని ఒక ఆమె, ఈమె ఫేమస్ మైథాలజిస్ట్ అండ్ సెక్సువల్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్. తన ఒక రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఫీమేల్ ప్లెజర్ టాయ్స్ని ఇప్పుడు కాదు, అప్పట్లోనే అంటే ఏన్షియన్స్ ఇండియా టైంలోనే యూజ్ చేసేవారంట. అంతేకాదు, ఆ టాయ్స్ని ఫీమేల్ అనాటమీ ప్రకారం కస్టమైజ్ కూడా చేసేవారంట. ఇప్పుడు ఎవరన్నా ఆ టాయ్స్ అంటే కథం, ఆ టాయ్స్ గురించి మాట్లాడితే వమ్మో అన్నట్టు చూస్తారు. కానీ అప్పట్లోనే అంటే 300 BCలోనే ఈ ఫీమేల్ ప్లెజర్ టాయ్స్ గురించి బుక్స్లో రాసిరంట. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఎరోజీనియస్ జోన్స్, అంటే ఎరోజల్ పాయింట్స్. ఒకసారి చార్ట్ని చూడండి. ఈ చార్ట్ రతి రహస్య అనే ఒక మాన్యువల్ నుండి నేను తీసుకున్నా. ఈ బుక్ని 11th సెంచరీలో రాసిరంట. దీంట్లో ఏముందంటే, ప్రతి ఒక్క అబ్బాయి అండ్ అమ్మాయి యొక్క అరోజల్ పాయింట్స్ అకార్డింగ్ టు లూనా డే చేంజ్ అవుతూ ఉంటాయంట. అంటే డే స్టార్ట్ అయినప్పుడు అరోజల్ పాయింట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అండ్ అమావాస్య వచ్చే వరకు టో దగ్గర ఎండ్ అయిపోతాయంట. మనుషులకి ఇంత అడ్వాన్స్ అండ్ డీటెయిల్ నాలెడ్జ్ 11th and 12th సెంచరీలోనే ఉంటుండే. ఇదంతా నీకెట్లా తెలుసురా అయ్యా అంటే, నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ నుండి నేను అంత డేటా కలెక్ట్ చేసిన. దాంట్లో రీసెర్చర్స్ ఎన్నో అప్పటి పుస్తకాలన్నింటిని చదివి రీసెర్చ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ లాగా చేసి అక్కడ పెడతారు అనమాట. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అప్పటి కాలంలోనే మన మనుషులు అమ్మాయిల కోరికల గురించి కానీ ఫీమేల్ ప్రెజర్స్ గురించి కానీ అంత ఓపెన్ మైండ్గా ఉంటుండే. కానీ ఇప్పుడు అదే మనుషులు అదే ఫీమేల్ ప్రెజర్ని ఎందుకు ఇంత గలీజుగా చూస్తున్నారు నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మన నమ్మకాలు ఈ ప్రాబ్లమ్స్ పైన ఎంత స్ట్రాంగ్ అయినాయి అంటే, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్రో. మన దేశం జెనిటల్ మ్యూటిలేషన్స్ లాంటి వివిధ ప్రాబ్లమ్స్కి పెద్ద హబ్ లాగా మారిపోతుందంట. ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే, కేవలం మన మైండ్ సెట్ వల్ల, లేదంటే సొసైటల్ కండిషనింగ్. అంటే ఇట్లనే ఉండాలి, ఇట్లనే చేయాలి, అన్ని పెద్దలు ఏమో చెప్తుంటారు కదా, అవన్నీ చూసుకుంటూ పెరుగుతున్నాం కాబట్టి ఇట్లనే తయారవుతున్నాం మనం. మీరు ఊర్లలో గమనిస్తే అమ్మాయిల క్యారెక్టర్, అంటే వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఇవి బట్టి ఆ అమ్మాయి ఎట్లాంటిదని జడ్జ్ చేస్తారు. ఐ మీన్ మీరే అర్థం చేసుకోరు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. వరల్డ్ రినౌన్ న్యూస్ పేపర్ రియూటర్స్ అండ్ అట్లనే
2013లో ఇంకొక సర్వే. ఈ 2 సర్వేలు ఏం చెప్తున్నాయంటే మన దేశంలోని 77% మేల్స్ అంటే ఆల్మోస్ట్ 2/3 ఇండియన్ మేల్స్ వర్జిన్ బ్రైడ్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంట. కానీ అదే రూటర్స్ మళ్ళీ ఇంకేం చెప్తుందంటే ఎవరైతే ఈ 2/3 ఇండియన్ మెన్స్ వర్జిన్ వైఫ్ని కోరుకుంటున్నారో వాళ్ళలో కూడా 50% మెన్స్ వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళిన వాళ్ళే అంట. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ఏ మెంటాలిటీ కమ్స్ ఇన్ టు ప్లే. ఏదైతే చిన్నప్పటి నుండి మన సొసైటీ నుండి ఇవే నేర్చుకుంటున్నాం మనం. ఎట్లా నేర్చుకుంటామో ఇప్పుడు చూడండి. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్ ఒకసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అది చాలా వైరల్ కూడా అయింది. దాంట్లో ఏముందంటే ఏ వర్జిన్ గర్ల్ ఈజ్ లైక్ ఏ సీల్డ్ బాటిల్ ఆర్ సీల్డ్ ప్యాకెట్. ఆర్ యూ విల్లింగ్ టు బై బ్రోకెన్ సీల్ వైల్ పర్చేసింగ్ ఏ బాటిల్ ఆఫ్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ ఏ ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్. ఇట్లా రాసి ఒక పోస్ట్ చేసింది అనమాట సోషల్ మీడియాలో. ఒకసారి మీరే ఆలోచించండి. సొసైటీలో మంచి దారి చూపించాల్సిన బాధ్యత మన టీచర్స్ పైనే ఉంటుంది. అట్లాంటిది వాళ్ళే ఇట్లా ఆలోచిస్తే ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడు? ఇంకా ఒకవేళ ఒక అబ్బాయి ఇట్లా ఆలోచించకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రం అస్సలు ఒప్పుకోరు. అంటే నాకు వర్జిన్ గా లేకపోయినా పర్లేదు అని ఆ అబ్బాయి అన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకసారి క్లిప్ చూడండి. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇవన్నీ అబ్బాయిలకు వర్తించవు. అంటే అబ్బాయిలు ఎక్కడైనా తిరగవచ్చు. అది చెప్పి రూటర్స్ ఆ పేపర్ వాళ్ళు 50% ఇండియన్ మెన్స్ అంటే ఎవరైతే వర్జిన్ బ్రైడ్స్ కోరుకుంటారో దాంట్లో మళ్ళీ 50% ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళే అంట. అందుకని ఇవన్నీ అబ్బాయిలకు ఏం వర్తించవు. అందుకే మన ఇండియాలో హైమెనోప్లాస్టీ లాంటి సర్జరీస్కి డిమాండ్ ఘోరంగా పెరుగుతుంది. హైమెనోప్లాస్టీ సర్జరీ అంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రోకెన్ హైమెన్. మళ్ళీ హైమెన్ అంటే ఏంటంటే హైమెన్ ఈజ్ యూజువల్లీ బ్రోకెన్ ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. అపోలో హాస్పిటల్ సర్వే ప్రకారం రీసెంట్ టైమ్స్లో ఆ సర్జరీ డిమాండ్ అదే హైమెనోప్లాస్టీ సర్జరీ డిమాండ్ 20 to 30% వరకు పెరిగిందంట. అది కూడా ఆ సర్జరీ చేసుకునే వాళ్ళు కూడా మ్యాక్సిమం 20 to 30 years వాళ్ళే అంట. ఇన్ఫ్యాక్ట్ సొసైటీలో సెక్షువల్ ప్లెజర్ ఆర్ ఇంకా కొన్ని వాటిలో డిఫరెన్సెస్ ఉన్నాయి అమ్మాయికి అబ్బాయికి మధ్యలో. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో ఈ లైఫ్ స్టైల్, ఫుడ్, ఫినాన్స్ ఇలాంటి వాటిలో కూడా కొన్ని ఫ్యామిలీస్లో అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. మనకు కొన్ని మూవీస్లో లేదంటే ఇంకా కొన్ని ఊర్లలో చూస్తుంటాం. ఇంట్లో అందరు తిన్నాకనే మిగిలిన ఇంట్లో ఉన్న లేడీస్ తింటుంటారు, లాస్ట్కి ఒక్కరు కూర్చొని. 2017లో UN ఉత్తరప్రదేశ్లో ఒక సర్వే చేసింది. దాంట్లో ఏముందంటే 85% ఉమెన్స్ వాళ్ళే స్వయంగా వంట చేసినా కానీ అందరు తిన్నాకే లాస్ట్లో తింటున్నారంట. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కూడా ఉంటుంది. ఇది కూడా ఒక రీజన్ అమ్మాయిలకు అబ్బాయిలకు అసమానతలు ఉండడానికి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ప్రకారం ఇప్పటికి కూడా 50% కంటే ఎక్కువ ఇండియన్ ఉమెన్స్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్గా లేరంట. ఇది విన్నాక మీరు అనుకోవచ్చు ఆ 50% కూడా ఏదో ఆ మూలకు ఊర్లలో ఉండే వాళ్ళేమో అనుకుంటవచ్చు, కానీ కాదు. CNBC టీవీ 10,000 మంది వర్కింగ్ ఉమెన్స్ని తీసుకొని ఒక సర్వే చేసింది. అది కూడా ఊర్లలో చిన్న చిన్న టౌన్లలో కాదు, ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీలో. దాంట్లో తెలియంది ఏంటంటే ఉమెన్స్ సంపాదిస్తున్నా కూడా దాంట్లో 67% ఉమెన్స్ ఫినాన్షియల్ డిసిషన్స్ కోసం వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళ పైన ఆధారపడుతున్నారంట. ఇంకో రీజన్ ఏంటంటే మేల్ డామినేషన్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీ. హిందుస్థాన్ టైమ్స్ ఆర్టికల్ 2015 సర్వే ప్రకారం ఇండియాలోని 72% మ్యారీడ్ ఉమెన్ వాళ్ళ సెక్షువల్ లైఫ్లో హ్యాపీగా లేరంట. దానికి రీజన్ ఒక రిపోర్ట్స్ ప్రకారం వెజైనల్ ఇంటర్ కోర్స్ వల్ల కేవలం 50% ఉమెన్స్ మాత్రమే ఆర్గాజమ్స్ని అచీవ్ అవుతున్నారంట. అదే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే అదే ఇంటర్ కోర్స్ మాన్యువల్ అండ్ ఓరల్ స్టిమ్యులేషన్తో కలిపి చేస్తే ఆర్గాజమ్స్ అచీవ్ అయ్యే వాళ్ళ నెంబర్ 86% వరకు పెరుగుతుందంట. అయినా కూడా మళ్ళీ దాంట్లో ఒక 12% ఉమెన్స్ మాత్రమే వాళ్ళ పార్ట్నర్స్ నుండి సాటిస్ఫై అవుతున్నారంట. ఫైనల్గా ఈ అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్లో అమ్మాయి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఇండియా టుడే సర్వే ప్రకారం 45% ఉమెన్స్ వాళ్ళ ఆర్గాజమ్స్ని ఫేక్ చేస్తున్నారంట. అంటే వాళ్ళ పార్ట్నర్స్తోని అన్సాటిస్ఫై అవ్వడం వల్ల. లాజికల్గా ఆలోచిస్తే దాని అర్థం ఏంటంటే మీరు దాన్ని అడగకపోతే మీకు ఎలా దక్కుతుంది? ఇదంతా చూసిన తర్వాత ముంబైలోని ఒక సైకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక షా ఏమంటుందంటే ఒక ఇండియన్ ఉమెన్ ఎవరైతే అన్హ్యాపీ సెక్షువల్ మ్యారేజ్లో ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఒక 3 క్వశ్చన్స్ అడుక్కోవాలంట. అదేంటంటే దాంట్లో నెంబర్ 1, ఈజ్ హీ ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్, ఈజ్ హీ అబ్యూజివ్, డస్ హీ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఈ 3 క్వశ్చన్స్ తనని తను అడుక్కోవాలంట. అట్లా అడుక్కున్నప్పుడు ఒకవేళ ఈ 3 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ నో అయితే అప్పుడు తను ఏమనుకోవాలంటే హెల్తీ అండ్ హ్యాపీ మ్యారేజ్ కోసం సెక్షువల్ ప్లెజర్ ఇంపార్టెంట్ కానే కాదు అంటే అర్థమైందా? ఒకవేళ ఆ 3 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ నో అయితే ఆమె ఏమంటుందంటే హ్యాపీ మ్యారేజ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది అసలు మ్యాటరే కాదంట. సో ఒకసారి మీరే ఆలోచించండి. వీడియో అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నేను ఏమైనా తప్పు మాట్లాడంటే సారీ ఫర్ దట్. నా ఒపీనియన్ ఎవరిని కించపరచడానికి మాత్రం అస్సలు కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే జెన్యున్గా నచ్చలేదు బ్రదర్ అని కామెంట్ చేయండి. మీరు ఏం చెప్పినా నేను తీసుకోనికి రెడీ. ఎందుకంటే ఈ ఛానల్ నా ఒక్కది కాదు, మనందరిది. వీడియోని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోని రిస్క్ చేసి మరి చేసినా నువ్వు ఒక్కడివే చూసి నాలెడ్జ్ తెచ్చుకుంటే స్వార్థం అంటారు బ్రో దాన్ని. సో అందరికి షేర్ చేయండి. ఆగండి నెక్స్ట్ వీడియో మాత్రం జబర్దస్త్ ఉంటుంది. ఇంకా
అబ్బాయిలు మీకోసం ఇది. అదేంటంటే ఇండియన్ మెన్స్ ఇన్ఫెర్టిలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది అండ్ పెరిగితే ఏమవుతుంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అన్ని మిస్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.